హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ షామ్ సాయి. ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి C23 501 సబ్జెక్ట్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అన్నమాట. ఇది వచ్చేసి సబ్జెక్ట్ సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ మొత్తం కామన్ సబ్జెక్ట్ అన్నమాట. దీంట్లో వచ్చేసి మీకు టోటల్‌గా 5 యూనిట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనం వెయిటేజ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్‌కి 16 ఉన్నాయి. అంటే 10 మార్క్స్, 3 మార్క్స్. సెకండ్ యూనిట్ నుంచి 26 మార్క్స్ అయితే అలొకేట్ చేశారు. అంటే 10 మార్క్స్, 3 మార్క్స్. సేమ్ థర్డ్ యూనిట్ నుంచి కూడా 10 మార్క్స్, 3 మార్క్స్. అండ్ అలాగే ఫోర్త్ యూనిట్ నుంచి కూడా సేమ్ అనమాట. 10 మార్క్స్, 3 మార్క్స్. ఫిఫ్త్ యూనిట్ నుంచి వచ్చేసి 10 మార్క్స్, 3 మార్క్స్ అనమాట. నేను దీంట్లో వచ్చేసి ఈ సబ్జెక్ట్కి అంత టైం పెట్టనక్కర్లేదు. మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకోండి. ఓకేనా, ఇవి చెప్తున్నాను అంతే. ఫస్ట్ యూనిట్లో మీకు ఎక్కువ ఇంపార్టెంట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మేనేజర్ స్కిల్స్ టెక్నికల్ హ్యూమన్ కాన్సెప్ట్ వల్ల కదా, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ 1.4 కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ మోడర్న్ మేనేజ్మెంట్ బై ఎన్ని ఫోయిల్ ఉంటుంది కదా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఈ మూడు బాగా నేర్చుకోండి. దాని తర్వాత వచ్చేసి మీకు టైం ఉంటే డిఫరెన్షియేట్ బిట్వీన్ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్, ఆర్గనైజేషన్ అన్నమాట. ఈ 4 చాలా ఎస్సేస్. ఇక 3 మార్క్స్ చూసుకున్నట్లయితే డిఫైన్ ఇండస్ట్రీ, కామర్స్, బిజినెస్ అండ్ అలాగే నీడ్ ఫర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అని అడగచ్చు. డిఫరెన్స్ బిట్వీన్ లోయర్, మిడిల్, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ గురించి అడగచ్చు. ఇవే అనమాట ఇంపార్టెంట్ దీంట్లో. నెక్స్ట్ సెకండ్ యూనిట్లో చూసుకున్నట్లయితే ఎస్ఎస్ చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ లైన్ అడగచ్చు మీకు, లేకుంటే ఎక్స్ప్లెయిన్ స్టాఫ్ అడగచ్చు, లేకుంటే ఎక్స్ప్లెయిన్ ఇది సపరేట్ అనమాట. లైన్ అండ్ స్టాఫ్ అడిగినప్పుడు మీరు సపరేట్ లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయని అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ లైన్ ఆర్గనైజేషన్ స్టాఫ్ ఆర్గనైజేషన్ అంటే లైన్ సపరేట్ రాయాలి, స్టాఫ్ సపరేట్ రాయాలి. లేదు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ అబౌట్ లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్ అంటే రెండు కలిపి ఒక టాపిక్ ఉంటుంది, ఆ టాపిక్ గురించి రాయాలి. దీన్ని బట్టి మీకు ఏం అర్థం చేసుకోవాలి, ఈ మొత్తం లైన్ గురించి నేర్చుకోవాలి, స్టాఫ్ గురించి నేర్చుకోవాలి, అలాగే లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్ గురించి కూడా నేర్చుకోవాలని మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా, అది చాలా ఇంపార్టెంట్ ఎస్సే. నెక్స్ట్ వచ్చేసి 2.4 కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఉంది కదా, అది కూడా చాలా ఇంపార్టెంట్. అది నేర్చుకోండి. దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ ట్రేడ్స్ థియరీ ఆఫ్ లీడర్షిప్, దట్స్ ఇనఫ్ అనమాట ఎస్ఎస్. ఇంకా 3 మార్క్స్ చూసుకున్నట్లయితే డిఫైన్ ఆర్గనైజేషన్ స్ట్రక్చరు, లేకుంటే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అడగచ్చు, లైన్ కానీ స్టాఫ్ కానీ దాని గురించి. ఓకేనా, లేదు అంటే మాల్వర్స్ థియరీ లిస్ట్ చేయమని అడగచ్చు. ఓకేనా, ఆబ్జెక్టివ్ ఆఫ్ జాబ్ అనాలిసిస్ 3 మార్క్స్ చాలా ఇంపార్టెంట్, నేర్చుకోండి. నెక్స్ట్ ఇక్కడ ప్రొడక్షన్ మేనేజ్మెంట్లో మీకు ఖచ్చితంగా పర్ట్ గురించి, సిపిఎం గురించి ఒక ప్రాబ్లం అడుగుతాడు ఖచ్చితంగా. అది బాగా నేర్చుకోండి. ఏదర్ పర్ట్ నేర్చుకోండి, సిపిఎం నేర్చుకోండి, ఖచ్చితంగా ప్రాబ్లం రావచ్చు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మీకు ఎక్కువ అడిగేది ఇంకా ఎక్స్ప్లెయిన్ ఏబీసీ అనాలిసిస్ ఉంది కదా, అది కూడా చాలా ఇంపార్టెంట్, నేర్చుకోండి. ఓకేనా, ఎక్స్ప్లెయిన్ మీనింగ్ ఆఫ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఉంది కదా, అది కూడా నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇవే అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఎకనామిక్ ఆర్డరింగ్ క్వాంటిటీ ఉంది కదా, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఎస్ఎస్ ఏమేమి చెప్పాను, సప్లై చైన్ మేనేజ్మెంట్ అండ్ అలాగే ఎకనామిక్స్ ఆర్డరింగ్ క్వాంటిటీ, ఏబిసి అనాలిసిస్, పట్టు సిపిఎం ఉంటుంది కదా, అవి నేర్చుకోండి. దట్స్ ఇనఫ్ అన్నమాట. ఓకేనా, ఇక్కడ 3 మార్క్స్ చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ అంటే ఏంటి, ప్లానింగ్ అంటే ఏంటి, కంట్రోల్ అంటే ఏంటి, ఓకే, రౌటింగ్ అంటే ఏంటి, షెడ్యూలింగ్ అంటే ఏంటి, డిస్పాచింగ్ అంటే ఏంటి అని అడగచ్చు. ఓకేనా, ఖచ్చితంగా అడుగుతాడు అలాంటివి. 3 మార్క్స్ మీకు ఎక్కువగా అడిగేది. ఓకేనా, ఇవి నేర్చుకోండి. ఓకే, అప్లికేషన్స్ ఆఫ్ నెట్వర్క్ డ్యామింగ్ ఉంది కదా, అది కూడా నేర్చుకోండి. దట్స్ ఇన్ ఆఫ్ థర్డ్ యూనిట్. ఇక్కడ ఫోర్త్ యూనిట్లో చూసుకున్నట్లయితే మీకు ఎక్కువగా అడిగేది మీకు లిస్ట్ ద డిఫరెన్స్ సారీ లిస్ట్ ద డిఫరెంట్ హజార్స్ ఇన్ ఇండస్ట్రీ అనమాట. ఇండస్ట్రీలో వర్క్ చేసేటప్పుడు హజార్స్, ఏం హజార్స్ ఉంటాయి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతాడు. ఓకేనా, లేకుంటే ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ ఇంజనీరింగ్ అనమాట, అది కూడా అడుగుతాడు, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ ద యాక్టివిటీస్ ఆఫ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్, అది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి
ఇక్కడ మీకొచ్చేసి ఇక్కడ 4.14 గూడా అది గూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 3 మార్క్స్ చూసుకున్నట్లయితే డెఫినేషన్ ఆఫ్ ఇంజినీరింగ్ ఎథిక్స్. ఇక్కడ లేబర్ కోడ్స్ అంటే ఏంటి? సేఫ్టీ అంటే ఏంటి? ఇంజినీరింగ్ ఎథిక్స్ అని 3 మార్క్స్‌కైతే అడుగుతాడు. ఓకేనా? దాని తర్వాత నీడ్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ ఇన్ ఇంజినీరింగ్ ఫీల్డ్ అనమాట. అది 3 మార్క్స్‌కి అడిగే ఛాన్స్ అనమాట. ఓకేనా? ఇంకో ఎస్సే వచ్చేసి ఫోర్త్ నుంచి ఇంపార్టెన్స్ ఆఫ్ సేఫ్టీ అట్ వర్క్ ప్లేస్. మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఒక ఇండస్ట్రీలో సేఫ్టీ ఏమి ఉంటాయి ఇంపార్టెన్స్కి ఇచ్చే, ఐ మీన్ మీరు వర్క్ చేసే ప్లేస్లో సేఫ్టీకి ఇంపార్టెన్స్ ఇస్తే కొన్ని పాయింట్స్ ఉంటాయి, అవి రాయండి. ఓకేనా? ఇంకా ఫిఫ్త్ యూనిట్ చూసుకున్నట్లయితే మీకు ఎక్కువ అడిగేది ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ టీక్యూఎం అనమాట. ఓకేనా? టీక్యూఎం వాడు సపరేట్గా టీక్యూఎం అడగచ్చు, లేకుంటే కలిపి అడగచ్చు అనమాట. ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ టీక్యూఎం అండ్ ఐఎస్ఓ 9000 సిరీస్ అని అడగచ్చు. ఓకే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ బ్రేక్ ఈవెంట్ అనాలిసిస్ ఉంది, అది కూడా చాలా ఇంపార్టెంట్, నేర్చుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్, అది కూడా నేర్చుకోండి. ఇంకా మీరు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఐఎస్ఓ 9000 సిరీస్ అంటే 9000 సిరీస్ డెఫినేషన్ నేర్చుకొని దాని డ్రాబ్యాక్స్ డిసడ్వాంటేజ్ అవి కూడా నేర్చుకోవాలి. ఓకేనా? ఇవి అనమాట నేను 4 చెప్పాను. ఏంటి? ఎక్స్ప్లెయిన్ టీక్యూఎం అండ్ అలాగే ఐఎస్ఓ 9000 సిరీస్. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ ఈవెన్ అనాలిసిస్, కాన్సెప్ట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. దట్స్ ఇనఫ్ అనమాట. 3 మార్క్స్ చూసుకున్నట్లయితే ఇంకొకటి ఏంటంటే స్టార్టప్ అనమాట. ఎక్స్ప్లెయిన్ స్టార్టప్ అండ్ ఇట్స్ స్టేజెస్. మీరు ఒక ఏదైనా స్టార్టప్ స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని స్టేజ్లు అనేవి ఉంటాయన్నమాట, అవి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే. నెక్స్ట్ 3 మార్క్స్ చూసుకున్నట్లయితే మీకు ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఏంటి? ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటి? అండ్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ ఎస్సే క్వెషన్ ఏందంటే ఎక్స్‌ప్లెయిన్ వేరియస్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ స్కీమ్స్ అనమాట. నేను చెప్పినట్టు నేర్చుకోండి చాలు. ఇన్ని చెప్పేవాళ్ళు కదా మీరు. ఇప్పుడు చెప్పేటి నేర్చుకోండి చాలు. ఎస్సేస్ ఏందంటే ఎక్స్‌ప్లెయిన్ వేరియస్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ స్కీమ్స్, టీక్యూఎం ఎక్స్ప్లెయిన్ అబౌట్ టీక్యూఎం, నెక్స్ట్ ఐఓఎస్ 9000 సిరీస్ నేర్చుకోండి. దాని తర్వాత బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ నేర్చుకోండి. ఇక మీకు టైం ఉంటే డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్ నేర్చుకోండి. దట్స్ ఇనఫ్ అనమాట. ఇంకా 3 మార్క్స్ చూసుకున్నట్లయితే ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఏంటి? ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటి? ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రాండింగ్. ఓకేనా? దాని తర్వాత రోల్ ఆఫ్ ఈ కామర్స్ అండ్ సోషల్ మీడియా. ఓకేనా? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ 3 మార్క్స్‌కి. ఇంతే అనమాట. ఇన్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇంపార్టెంట్ క్వెషన్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.